గైస్ వాట్సాప్లో మరొక మంచి ఫీచర్ రావడం జరిగింది. ఆ డీటెయిల్స్ చూద్దాం. బట్ దానికన్నా ముందు మన టెలిగ్రామ్ గ్రూప్లో కొన్ని బెస్ట్ డీల్స్ నేను పిన్ చేసి ఉంచడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ మనకి యాడ్ మనీ ఆఫర్ ఒకటి కూడా ఉంది. మీరు 500 రూపీస్ యాడ్ చేస్తే 50 రూపీస్ క్యాష్ బ్యాక్ వచ్చేస్తుంది అనమాట. దానికి సంబంధించి డైరెక్ట్ లింక్ కూడా ఉంది. ఒకవేళ మీరు ఆఫర్కి ఎలిజిబుల్ అయితే ఇమీడియట్ గా ఇది యూజ్ చేసుకోవడం మంచిది. అలాగే సమ్మర్ సేల్ అది ఫ్లిప్కార్ట్ ఇంకా అమెజాన్ కి సంబంధించి డేట్స్ అవి కూడా వచ్చాయి. అవి కూడా నేను డీటెయిల్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకసారి అవి కూడా చెక్ చేయండి. మీకు ఏమన్నా ఐటమ్స్ పర్చేస్ చేసే ఐడియా ఉన్నట్టయితే అప్పటి వరకు మీరు వెయిట్ చేయడం మంచిది. లార్జ్ అప్లయన్సెస్ లాంటివి చిన్న చిన్నవి అయితే పెద్దగా యూజ్ ఉండదు. సేల్ వరకు వెయిట్ చేసిన ఇక నేను ఇప్పుడు వాట్సాప్ అప్లికేషన్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ అప్డేట్స్ ట్యాబ్ లో ఉన్నాను. తర్వాత ఇక్కడ మనకి కెమెరా ఐకాన్ ఉంటుంది కదా, ఇక్కడ ట్యాప్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు గమనించినట్టయితే టాప్ లో మనకి 3 ఐకాన్స్ కనిపిస్తున్నాయి. టెక్స్ట్, మ్యూజిక్ ఇంకా వాయిస్ అంటూ. యాక్చువల్ గా ఇంతకుముందు మనకి టెక్స్ట్, వాయిస్ మాత్రం ఉండేవి. మ్యూజిక్ నిన్న యాడ్ అయింది. దానికి సంబంధించి నేను ఫుల్ వీడియో చేయడం జరిగింది. బట్ ఇది కాకుండా ఇప్పుడు ఇక్కడ మరొక ఆప్షన్ కూడా వచ్చింది. ఆ డీటెయిల్స్ చూద్దాం. ఒకవేళ మీకు అప్డేట్ రానట్టయితే మీకు ఇంచుమించుగా ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది. టెక్స్ట్, మ్యూజిక్, వాయిస్ అని. కొంతమందికి అయితే మ్యూజిక్ కూడా రాలేదు, ఓన్లీ టెక్స్ట్, వాయిస్ మాత్రం ఉంది. బట్ లేటెస్ట్ ఫీచర్స్ కనుక మీకు యాడ్ అయిపోయినట్టయితే సేమ్ మీరు అప్డేట్స్ ట్యాబ్ ఓపెన్ చేసి కెమెరా ఐకాన్ దగ్గర ట్యాప్ చేసినట్టయితే చూసారు కదా, లేఅవుట్ అని కనిపిస్తుంది. ఇంతకుముందు ఈ ప్లేస్ లో మనకి లేఅవుట్ ఉండేది కాదు, నేను చూపించాను ఆల్రెడీ. బట్ ఇప్పుడు ఇక్కడ లేఅవుట్ అని రావడం జరిగింది. సో ఇలాంటి ఫీచర్ మీకు కనిపించినట్టయితే ఒకసారి వాట్సాప్ అప్డేట్ చేసి చూడండి. ముఖ్యంగా బీటా యూజర్స్ కి అయితే మాత్రం చాలా మందికి ఇది రావడం జరిగింది. ఒకవేళ మీకు ఇలాంటి అప్డేట్ వచ్చినట్టయితే సింపుల్ గా ఇక్కడ ట్యాప్ చేయండి. నెక్స్ట్ మీకు ఫోటోస్ సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ వస్తుంది. వీడియోస్ ఇక్కడ సెలెక్ట్ కావు, ఫోటోస్ మాత్రమే సెలెక్ట్ అవుతాయి. మీరు మ్యాక్సిమం 6 ఫోటోస్ వరకు సెలెక్ట్ చేయొచ్చు. చూడండి, 3, 4, 5, 6 ఫోటోస్ సెలెక్ట్ అయిన తర్వాత మీరు ఓకే చేసినట్టయితే మీకు చూసారు కదా, ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. స్ట్రైట్ అవి సెండ్ కావు. మీకు 6 ఫోటోస్ కూడా స్క్రీన్ పై కనిపించే అవకాశం ఉంది. అలాగే మీరు ఓకే అనుకుంటే ఇప్పుడే డన్ దగ్గర ట్యాప్ చేసేయచ్చు. బట్ ఈ కింద చూస్తున్నారు కదా, వేరు లేఅవుట్స్ అయితే కనిపిస్తున్నాయి. మీరు 4 ఫోటోస్, 3 ఫోటోస్, అలాగే 3 ఫోటోస్ ఈ విధంగా పెట్టొచ్చు లేఅవుట్. అలాగే 2 ఫోటోస్, ఇక 5 ఫోటోస్ కావాలంటే ఇది కూడా మీరు సెలెక్ట్ చేయొచ్చు. బట్ ఒక ఫోటో అయితే మిస్ అయిపోతుంది. 6 కూడా కావాలనుకుంటే లాస్ట్ది 6 మనం సెలెక్ట్ చేసాం కాబట్టి. బట్ మీరు 6 సెలెక్ట్ చేసినప్పటికీ మీరు సెలెక్ట్ చేసిన దాన్ని బట్టి అంటే లేఅవుట్ని బట్టి ఫోటోస్ అయితే మారిపోతూ ఉంటాయి అనమాట. అయితే ఇక్కడతో అయిపోలేదు. మీరు చూడండి, నేను ఇక్కడ ఈ లేఅవుట్ సెలెక్ట్ చేశాను. ఈ విధంగా ఫోటోస్ వచ్చాయి. బట్ అలా కాకుండా ఇక్కడ ఉన్న ఫోటో పైకి రావాలనుకుంటే ఇక్కడ లాంగ్ ప్రెస్ చేయాలి. ఈ విధంగా డ్రాగ్ చేసి రిలీజ్ చేసినట్టయితే ఫోటో అక్కడికి వచ్చేస్తుంది. అంతేకాదు, మనం ఫోటో చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ నుంచే చేంజ్ చేయొచ్చు. సింపుల్ గా ట్యాప్ చేస్తే ప్రీవియస్ స్క్రీన్ కి వెళ్తుంది. మరొకసారి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఏ ఫోటో కావాలని. చూసారు కదా, సింగిల్ ట్యాప్ చేస్తే ఫోటో చేంజ్ అవుతుంది. లాంగ్ ప్రెస్ చేస్తే ఫోటో సెలెక్ట్ అవుతుంది. మనం ఎక్కడికి కావాలో అక్కడ రిలీజ్ చేసుకోవచ్చు. ఇది కాకుండా మీరు జూమ్ ఇన్, జూమ్ అవుట్ కూడా చేయొచ్చు. చూసారు కదా, ఇంతకుముందు ఫోటో ఫుల్ గా కవర్ అవ్వలేదు. ఇప్పుడు నేను జూమ్ అవుట్ చేసినట్టయితే ఈ విధంగా రావడం జరిగింది. లేదు జూమ్ ఇన్ చేయాలనుకుంటే మీరు జూమ్ ఇన్ కూడా చేసుకోవచ్చు ఈ విధంగా. సో మీకు నచ్చిన విధంగా ఫోటో సెలెక్ట్ చేసుకోవచ్చు. అప్ టు 6 ఫోటోస్. అంతేకాకుండా మీకు నచ్చిన విధంగా వాటిని ప్లేస్ కూడా చేసుకోవచ్చు. అలాగే ఈ స్క్రీన్కి వచ్చిన తర్వాత కూడా ట్యాప్ చేసి మీరు ఫొటోస్ చేంజ్ చేసుకునే అవకాశం అయితే ఇక్కడ కల్పించడం జరిగింది. సో ఎవరైనా స్టేటస్ పెడుతూ ఉండి ఎక్కువ ఫొటోస్ ఒకే దగ్గరికి రావాలనుకుంటే మీరు థర్డ్ పార్టీ యాప్స్ అవి యూజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. వాట్సాప్ స్టేటస్లో వచ్చిన ఈ లేఅవుట్ ఫీచర్ని యూజ్ చేసుకోవచ్చు. బట్ నేను వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, అందరికీ ఫీచర్ అయితే రాలేదు. మీరు చెక్ చేసుకోండి. ఒకసారి వాట్సాప్ స్టేటస్లో కెమెరా ఐకాన్ దగ్గర ట్యాప్ చేసిన తర్వాత లేఅవుట్ అని మాత్రం కనిపిస్తే మీరు 6 ఫోటోస్ సెలెక్ట్ చేసుకుని వాటితో మీకు నచ్చిన విధంగా లేఅవుట్ అయితే క్రియేట్ చేసుకుని డైరెక్ట్గా స్టేటస్కి అయితే పంపించుకోవచ్చు. డీటెయిల్స్ మీకు అర్థమై అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వాట్సాప్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఫస్ట్ మన ఛానల్ వస్తాయి కాబట్టి అవి మిస్ అవ్వకుండా ఉండాలి. ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ పర్టికులర్ విషయం ప్రతి ఒక్కరికి తెలిసిన వీడియో లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోదు. మరొక అప్డేట్ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.